బాబ్ డాయల్ ఆకర్షణ సిద్ధాంతం యొక్క అధ్యయనం ఆచరణను బట్టి తెలుస్తున్నది ఏమిటంటే ఆకర్షణ సిద్ధాంతం వల్ల ఇప్పుడు ఉందని అనుకోవడం ఆ వస్తువును పొందడానికి దోహదం చేస్తుందని. కారును టెస్ట్ డ్రైవ్ చేయడానికి వెళ్ళండి, ఆ ఇంటిని కొనండి, ఆ ఇంట్లో చేరండి. మీరేం చేయాలనుకున్నా అది ఇప్పుడు మీ వద్ద ఉందనే అనుభూతికి లోనవ్వండి. అవన్నీ గుర్తుంచుకోండి. అవి సాధించటానికి మీరేం చేసినా అది వాటికి ఆకర్షణ శక్తిగా సహాయపడుతుంది. మీ వద్ద ఉన్నట్లుగా భావించగలిగితే, ఇంతకు ముందే మీ వద్ద ఉందని నిజంగా మీరా అనుభూతికి లోనై ఉంటే, మీరది అందుకుంటున్నారని నమ్మితే మీకది లభ్యమవుతోంది. బాబ్ డాయల్. అది ఎటువంటిదంటే, మీకు మెలకువ వచ్చింది, అది మీ ముందు సాకారమై ఉంది, అలా కనిపించింది అంతే. లేదా అలా ఒకటి జరగవచ్చనే ఆలోచనకు కొంత ప్రేరణ ఏర్పడింది. అయితే మీరిలా అనకూడదు, అరే నేను ఇలా చేసి ఉండవలసింది, కానీ అలా జరగడం అంటే నాకు నచ్చదు అని. అలా కానీ మీరు అనుకున్నారంటే మీరు సరైన దారిలో వెళ్ళడం లేదన్నమాట. క్రియాత్మక చర్య అనేది ఒక్కోసారి అవసరమవుతోంది. అయితే ప్రపంచం మీకు ఇవ్వాలని అనుకున్న మార్గాన్నే మీరు అనుసరించాలి. అప్పుడే మీకు ఆనందానుభూతి కలుగుతుంది. మీరు ఎంత సజీవ శక్తితో ఉన్న ఆ అనుభూతి పొందుతారు. సమయం ఒక్కసారి ఆగిపోయినట్లవుతుంది. అలా మీరు ఈ రోజంతా ఉండిపోగలుగుతారు. చర్య అనేది కొంతమంది విషయాల్లో పని అని అనిపిస్తుంది, కానీ ప్రేరణలో కూడిన చర్య అసలు పనిలాగే అనిపించదు. ప్రేరణతో కూడిన చర్యకు మధ్య గల తేడా ఏమిటంటే, ప్రేరణతో కూడిన చర్య అనేది మీరు అందుకోవడానికి సంసిద్ధం కావడం, కానీ మీరు అందుకు ప్రయత్నించడం. అలా జరిగేలా చేయడం అంటే మీరు వెనకడుగు వేసినట్లే. ప్రేరణతో కూడిన చర్య సునాయాసమైనది. అది మిమ్మల్ని అద్భుతానుభూతికి లోనయ్యేలా చేయడానికి కారణం మీరు అందుకుంటున్న అనుభూతిలో ఉండడమే. జీవితాన్ని వేగంగా ప్రవహిస్తున్న నదిగా మీరు ఊహించండి. ఏదైనా జరిగేలా చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నప్పుడు మీరు నదీ ప్రవాహానికి ఎదురీదినట్లుగా అనిపిస్తుంది. అది మీకు కష్టతరంగానూ పోరాటంలాగా ఉంటుంది. అదే మీరు ఈ విశ్వాన్నించి అందుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు మీ నదీ ప్రవాహంతో పాటు వెళ్తున్నట్టు ఉంటుంది. అది మీకు సునాయాసంగా ఉంటుంది. అదే ప్రేరణాత్మక చర్యకు గల అనుభూతి. అదే మిమ్మల్ని ప్రపంచానికి, మీ జీవితానికి అనుగుణంగా నడిపిస్తోంది. కొన్ని సందర్భాలలో మీరు క్రియాత్మక చర్యలో ఉన్నట్లు కూడా మీకు తెలియదు. మీరది అందుకునేంత వరకు. ఎందువల్ల అంటే ఆ చర్య అంత శ్రేయస్కరమైనదిగా ఉంటుంది. అప్పుడు మీరు వెనక్కి తిరిగి చూస్తే ఈ ప్రపంచం మీరు కోరుకున్న దాన్ని ఎలా అనుసరించింది, దాన్ని మీ వద్దకు ఎలా తీసుకువచ్చింది, ఆ స్వభావాలన్నీ గమనించగలుగుతారు.
డాక్టర్ జో విటాల్. ప్రపంచం వేగాన్ని ఇష్టపడుతోంది. ఆలస్యం చేయకండి. ఏది రెండోసారి ఊహించకండి, సందేహించకండి. ఒక అవకాశం అనేది ఉన్నప్పుడు దాన్ని అందుకోవాలనే దుడుకుతనం ఉన్నప్పుడు, దూసుకుపోవాలనే చొరవ మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నప్పుడు రంగంలోకి దిగండి. అదే మీరు చేయవలసిన పని. మీరు కేవలం ఆ పని మాత్రమే చేయాలి. మీ ప్రవృత్తిని నమ్మండి. ఈ ప్రపంచమే మీకు స్ఫూర్తిని కలిగిస్తోంది. మీరు అందుకునే తరంగాలపై ఈ ప్రపంచమే తన భావాలను మీకు అందిస్తోంది. మీకు ప్రవృత్తి లేదా ప్రవృత్తిని అనుసరించిన అనుభూతి అంటే దాన్ని మీరు అనుసరించండి. అప్పుడు ఆ ప్రపంచం కూడా మీరు కోరుకునేదాన్ని అందుకునే విధంగా ఆకర్షణ శక్తిగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. బాబ్ ప్రాక్టర్. మీరు కోరుకునే ప్రతిదాన్ని మీరు ఆకర్షిస్తారు. మీకు డబ్బు అవసరమైతే మీరు దాన్ని ఆకర్షిస్తారు. మీకు జనం అవసరం అనుకుంటే మీరు జనాన్ని ఆకర్షిస్తారు. మీకేదైనా పుస్తకం అవసరమైతే మీరు ఆ పుస్తకాన్ని ఆకర్షిస్తారు. మీరు దేనికి ఆకర్షితులైతే దానివల్ల మీకు తప్పనిసరిగా శ్రద్ధ ఉండాలి. ఎందుకంటే మీరు కోరుకునే అంశం, కృతులు లేదా రూపాలు మీలో ఉంటాయి. వాటికి మీరు ఆకర్షితులవుతారు. అలాగే మీ ఆకర్షణకు అవి లోనవుతాయి. అయితే అవి నిజంగా మీ ద్వారానే భౌతిక రూపాన్ని సంతరించుకుంటాయి. అలా జరగటమనేదే న్యాయసూత్రం. మీరు ఓ అయస్కాంతమని, అన్నిటినీ ఆకర్షిస్తారని గుర్తుంచుకోండి. మీరు ఏం కోరుకుంటున్నారన్నదే మీ మనసులో స్పష్టంగా ఉంటే మీరు అయస్కాంత శక్తిగా మారి వాటిని ఆకర్షిస్తారు. అందుకు బదులుగా మీరు కోరుకునే వస్తువులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మీరు ఎంతగా ఈ పద్ధతికి అభ్యసిస్తే అంతగా ఆకర్షణ సిద్ధాంతం మీరు కోరుకున్న వాటిని మీకు సన్నిహితం చేస్తోంది. మీరు గొప్ప అయస్కాంతంగా మారతారు. ఎలా అంటే విశ్వం నమ్మాలి. జ్ఞానమనే శక్తులు మీకు తోడవుతాయి. మైకేల్ బెర్నార్డ్ బెకవిత్. మీరు శూన్యం నుంచే ప్రారంభించవచ్చు. ఆ శూన్యం, ఆ మార్గరాహిత్య నుంచి ఓ మార్గం తయారవుతుంది. మీకు కావలసినదల్లా మీరు అనుకున్నది జరిగేలా ఆలోచించే మీ సామర్థ్యం. మానవజాతి చరిత్ర అన్ని దశల్లోనూ కనుగొన్నది, సృష్టింపబడినది. ప్రతి అంశము ఒక ఆలోచనతోనే మొదలైంది. ఆ ఆలోచన నుంచి ఒక మార్గం తయారైంది. అది కనిపించని దశ నుంచి కనిపించే దిశగా రూపాంతరం చెందింది. జాక్ కాన్ఫీల్డ్. రాత్రంతా ఓ కారు నడపటం గురించి ఆలోచించండి.
మీ కారు హెడ్లైట్స్ 100 నుండి 200 గజాల దూరం మేరకే ఆ కాంతిని అందిస్తాయి. కానీ మీరు ఆ చీకట్లో కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్ వరకు వెళ్ళిపోగలుగుతారు. ఎందువల్లంటే మీరు ప్రతిసారి చూడగలిగేది ఆ తర్వాత వచ్చే 200 అడుగుల దూరమే. మన ముందు ఉండే జీవితం. ఇప్పి చెప్పేది కూడా అదే. తర్వాత వచ్చే 200 అడుగుల దూరాన్ని అధిగమించిన తర్వాత మళ్ళీ అంతే దూరం వస్తుందని మనం నమ్మితే మీ జీవితం అలా కొనసాగుతుంది. తత్ఫలితంగా మీరు నిజంగా కోరుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతారు. ఎందువల్ల అంటే దానినే మీరు కోరుకున్నారు. ఈ ప్రపంచాన్ని నమ్మండి. నమ్మకం, విశ్వాసం వీటి పట్ల గురి ఉండాలి. నిజానికి ఈ రహస్యాన్ని వెండితెర మీద ఎలా చూపగలమనే విషయంలో నాకెంతో ఆలోచన లేదు. కానీ ఆ ఫలితం ఎలా ఉంటుందని నా దృష్టితో ఆలోచించాను. నా మస్తిష్కంలో స్పష్టంగా చూడగలిగాను. నా శక్తి కొద్దీ అదే అనుభూతికి లోనయ్యాను. రహస్యాన్ని ఎలా సృష్టించాలని నేను కోరుకున్నానో అదే మా ముందు నిలిచింది. విశ్వాసంతో ఒక అడుగు ముందు వేయండి. మీరు మేడ మీద మెట్లన్నీ చూడనవసరం లేదు. ముందుగా ఒక అడుగు వేయండి చాలు.